హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. చింత చిగురు పులిహోర అండి. చింత చిగురు మా ఇంట్లో ఏమంటారు అంటే, చింత చిగురు సీజన్ వస్తే మొత్తం చింత చిగురు, రోజు చింత చిగురు వంట పెడతా ఉంటారు. చిక్కుడుకాయల సీజన్ వస్తే చిక్కుడుకాయలు అంటారండి మా ఇంట్లో. కాకపోతే చింత చిగురుతో ఏది తిన్నా అద్భుతంగా ఉంటదండి. మనం అంటే నేనేమంటున్నా అంటే, సీజనల్ గా మనకి ఏది దొరుకుతుందో అది తినాలి అనేది నేను. ఎందుకు అంటే మళ్ళీ మనకి కావాలన్నా 1 year దాకా మళ్ళీ వెయిట్ చేయాలి కదండి, మళ్ళీ మనకు ఆ సీజన్ వచ్చిందాకా. అందుకే ఆ ఉన్న డేస్ మొత్తం మనకు దొరికితే, అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆ డేస్ మొత్తం నేను ఖచ్చితంగా తీసుకుంటా అండి చింత చిగురు. ఈరోజు చింత చిగురు పులిహోర చేస్తున్నా అండి. మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి, మంచిగా ఎంచక్క రోజు ఒకటి వెరైటీ అమ్మవారికి చేసి పెట్టుకోవచ్చు అండి మనము. చాలా బాగుంటది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం అండి. ఒక కప్పు రైస్ ఉడికించి పెట్టుకున్న. మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు. మార్కెట్ లో ఇంకా కూడా చింత చిగురు వస్తుందండి మంచిగా. మనం తెచ్చుకుంటే పొద్దున్నే వెళ్తే ప్రకాశం బజార్ లో దొరుకుతుందండి. నేనే వెళ్ళి తీసుకొచ్చుకున్నా అండి ఈరోజు మార్నింగ్. చింత చిగురు ఈ రైస్ కి క్వాంటిటీ ఇది సరిపోతుందండి. పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ఇందులో శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి అండి. మెయిన్ నూనె, దీనికి కావాల్సింది ఉప్పు, అంతే అండి. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా, ప్యాన్ పెట్టేసుకొని దీన్ని చేసేద్దాం. ఓకే అండి, మనం ఆయిల్ వేడెక్కింది. పోపు గింజలు, మనం చింత చిగురు నిల్వ పచ్చడి చేసుకోవచ్చు, చింత చిగురుతో రోటి పచ్చడి చేసుకోవచ్చు. మనం చింత చిగురు మటన్ రోటి పచ్చడి, చింత చిగురు చికెన్ రోటి పచ్చడి కూడా చేసామండి. చాలా బాగుంటదండి అసలు. చింత చిగురుతో చేసిన ఏ రెసిపీ అయినా, చింత చిగురు ఉల్లిగడ్డ కర్రీ కూడా సూపర్ అద్భుతంగా ఉంటదండి. అది కూడా అసలు చాలా ఇష్టం నాకు అసలు. అంటే ఫుడ్ తినడం ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కూడా మనం వెరైటీస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతామండి. మనకి ఇంట్రెస్ట్ లేదా అనుకోండి, ఏది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టాం మనం. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. ఓకే అండి, శనగపప్పు, మినప్పప్పు. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు మంచిగా ఫ్రై అయితేనే బాగుంటదండి. పోపుతోటే ఏదైనా టేస్ట్ ఉంటుంది మనకి. కరివేపాకు, ఇంగువ, పసుపు. మనము చింత చిగురుని ఏం చేయాలి అంటే ఇట్లా నలుచుకోవాలండి కొద్దిగా. కొంచెం ఇది ఫ్రై అయ్యేలోపు కొంచెం ఇలా నలుపుకుంటే మా ఇంట్లో మా పాప బాబు చింత చిగురుతో వేసినవి ఏమైనా తింటారండి. అందరికి ఇష్టం మా ఇంట్లో చింత చిగురు ఐటమ్స్. బాగా వాడతాను నేను చింత చిగురు. అంతే అండి, రైస్ ఉంటే రెడీగా ఇది చేయడం చాలా తొందరగా అయిపోతుందండి మనకి. ఈ చింత చిగురుని ఇందులో వేసేస్తున్నా అండి. ఇది కూడా తొందరగా ఉడికిపోతుంది చింత చిగురు. ఇప్పుడు రైస్ కి చింత చిగురుకి సరిపోయాడా ఉప్పు. సరిపోకుంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాం.
అంతే అండి. చింత చిగురు ఉడికిపోతే కొంచెం ఇంకా ఈ రైస్ దాంట్లో వేసి కలుపుకోవడమే. మనం చింత చిగురు పులిహోర రెడీ. మనం ఇప్పుడు అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుందండి. అసలు చింత చిగురు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ ని దీంట్లో వేసేసి స్టవ్ బంద్ చేస్తున్నాను నేను, సరిపోతుంది. ఓకే అండి, కలిపినాం, సర్వింగ్ తీసుకుంటున్నాం. చింత చిగురు పులిహోర రెడీ. చింత చిగురు ఓకే, టేస్ట్ చేద్దాము. ఓకే అండి, టేస్ట్ చేద్దాము. చింత చిగురు పులిహోర మనం మంచిగా ఎంచక్క ఫెస్టివల్ సీజన్ అప్పుడు ఇలా చేసుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. మనం ఇట్లా వెరైటీస్ కూడా అమ్మవారికి పెట్టొచ్చు అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేద్దాం. ఓకే అండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.